భీముడు 1000 ఏనుగుల బలం కలిగినప్పటికీ కొండచిలువ చేతిలో బందీ అవ్వడానికి కారణం ఉంది. మహాభారతంలో ఈ సంఘటన అరణ్య పర్వంలో వస్తుంది. భీముడు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కొండచిలువ అతనిని పట్టుకుంటుంది. భీముడు తన బలాన్నంతా ఉపయోగించి దాని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించినా అది సాధ్యపడదు. అసలు విషయం ఏమిటంటే, ఆ కొండచిలువ పూర్వజన్మలో నహుషుడు అనే రాజు. అతను అగస్త్య మహర్షిని అవమానించిన కారణంగా కొండచిలువగా మారమని శాపానికి గురయ్యాడు. శాపం నుండి విముక్తి పొందాలంటే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. కాబట్టి భీముడు బలవంతుడైనప్పటికీ అది ఒక శాపం వల్ల సంభవించిన కొండచిలువ కావడం వల్ల అతని బలం దాని ముందు పనిచేయలేదు. ధర్మరాజు వచ్చి ఆ కొండచిలువ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత కొండచిలువ తన నిజరూపానికి వచ్చి భీముడిని విడిచిపెట్టింది. ఈ సంఘటన భౌతిక బలం కంటే ధర్మం మరియు దైవిక శక్తులు గొప్పవని తెలియజేస్తుంది.